ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇక్కడ చూసినట్లయితే కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వను, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే మోడీ అపహాస్యం చేశారు, ఆయనకు గులామైన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు, వరంగల్ ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోను, 100% రైతు రుణమాఫీ చేస్తాం, ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వను, ఆయనను ఓడిస్తానని చెప్పాను, ఓడించాను, పార్లమెంట్ లో బారాసాకు గుండు సున్నా వస్తుందని చెప్పాను, వచ్చేలా చేశాను, వరంగల్ గడ్డ మీద నుంచి కేసీఆర్ కు చెబుతున్నా, మీ పార్టీని మళ్లీ మొలవనివ్వను, మా కార్యకర్తల పౌరుషమా మీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో 90 కోట్లతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని సీఎం ప్రారంభించారు. అక్కడే 4601 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హనుమకొండలో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ప్రసంగించారు. మహిళల ఎదుగుదలకు ఎంతైనా ఖర్చు చేస్తామన్నా బట్టి అభివృద్ధి బాధ్యత మాదే. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లలోని పలు ప్రాంతాల్లో విమానాశ్రయాలున్నాయి. తెలంగాణలో ఒకే ఒక విమానాశ్రయం హైదరాబాద్ లో ఉంది. వరంగల్, కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్లలో 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బాధ్యతను ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. అసెంబ్లీకి రండి, చర్చిద్దాం, వరి వేసుకుంటే ఉరే అని ఆనాడు కేసీఆర్ అన్నారు. ఈ రోజు తెలంగాణ 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించింది. స్వాతంత్ర్యం వచ్చాక ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణలో ఇంత పంట ఎన్నడూ రాలేదు. మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు 500 బోనస్ కూడా అందిస్తున్నాం. ఇవన్నీ కోల్పోయినట్టా అని నేను కేసీఆర్ను అడుగుతున్నా. అసెంబ్లీకి రండి, చర్చిద్దాం, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక్కడ ర్యాంపు పై నడుస్తూ ప్రజలతో కరచాలనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో తీన్మార్ మల్లన్న, బట్టి విక్రమార్క, కడియం కావ్య, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఇక్కడ చూడొచ్చు మనం. అణుయుద్ధ ముప్పు, అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై పుతిన్ సంతకం. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించిన ఉక్రెయిన్. యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న బైడెన్ నిర్ణయం. ఔషధాలు, చిన్నారుల ఆహారం నిల్వ చేసుకోండి. ఇక ప్రపంచం ముందు మరో అణుయుద్ధం ముప్పు పొంచి ఉందా? రష్యా, యుక్రెయిన్ల మధ్య నానాటికి ముదురుతున్న యుద్ధ తీవ్రతను చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. తమ దేశంపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ప్రయోగానికి ఉక్రెయిన్ కు అమెరికా అనుమతి ఇవ్వడం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆయన అణ్వస్త్ర ప్రయోగాన్ని తెరపైకి తెచ్చారు. ఒకవేళ పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడటానికి వీలుగా అణు ముసాయిదాను సవరించారు. ఈ దస్త్రంపై సంతకం కూడా చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో విస్పష్టంగా పేర్కొన్నారు. అంటే కూటమిగా ఎవరు దాడి చేసినా ఆయా దేశాలపై రష్యా అణుదాడి చేయడానికి వీలు కల్పించే నిబంధన అది. మరోవైపు అమెరికా ఇచ్చిన అనుమతిని అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ ఏకంగా 6 దీర్ఘశ్రేణి క్షిపణుల్ని ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్ రష్యాపైకి ప్రయోగించింది. ఇందులో 5ంటిని కూల్చేశామని, మరోదాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను అప్పగించండి, బ్రిటన్ ప్రధానిని కోరిన మోడీ. ప్రజలు దేశాధినేతలతోనూ ప్రధాని భేటీ. పలు దేశాధినేతలతోనూ ప్రధాని భేటీ. స్వేచ్ఛా వాణిజ్యంపై మళ్లీ చర్చలకు ఇరువురు నేతల నిర్ణయం. ఇక్కడ బ్రెజిల్లోని రియో డి జనీరోలో G20 సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో నరేంద్ర మోడీ. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. పోలింగ్ ముందు ఓటుకు నోటు రగడ, భాజపా నేత 5 కోట్లు పంచారన్న BVA. పాల్గఢ్ జిల్లాలో కలకలం. నేడు మహారాష్ట్ర, జార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికలు. లాకర్ కోసేసి 15 కోట్ల బంగారం చోరీ. రాయపర్తి స్టేట్ బ్యాంకులో ఘటన. కిటికీ ధ్వంసం చేసి లోనికి వెళ్లిన దుండగులు. 497 మంది ఖాతాదారుల ఆభరణాలు అపహరణ. అధిక ఉప్పు, పెనుముప్పు. ప్యాక్డ్ ఫుడ్ లో ఉప్పు నియంత్రణ అత్యవసరం. WHO ప్రమాణాలు పాటిస్తే 10 ఏళ్లలో 3 లక్షల మరణాలు తగ్గుదల. ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం. కేంద్ర ప్రభుత్వం విధానం రూపొందించాలని సూచన. ప్యాక్ చేసిన నిల్వ ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని తగ్గిస్తే భారత్ లో రానున్న 10 ఏళ్లలో 3 లక్షల మరణాలు నియంత్రించవచ్చని ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అధ్యయనంలో తేలింది. ది లాన్సెట్ జర్నల్లో నవంబర్ తొలి వారంలో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్యాక్ చేసిన ఆహార పదార్థాల వినియోగం గణనీయంగా పెరుగుతుండగా వాటిలో ఉప్పు నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉంటోంది. ఆస్ట్రేలియా, హైదరాబాద్ లోని జార్జ్ ఇన్స్టిట్యూట్ ప్రతినిధులు ఈ అధ్యయనం భాగస్వాములయ్యారు. ఉప్పు వాడకాన్ని తగ్గిస్తే దేశంలో 10 ఏళ్లలో 17 లక్షల గుండెపోట్లు, 7 లక్షల కిడ్నీ కేసులను నివారించవచ్చునని ఈ అధ్యయనం పేర్కొంది. రేపటి నుంచి లోక్ మందన్, హైదరాబాద్ శిల్పారామం వేదికగా కార్యక్రమాలు. 22న రాష్ట్రపతి చేతుల మీదుగా మేధో మదనం ప్రారంభం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పక్కన నందకుమార్. చిత్రంలో చూడొచ్చు మనం.
కుక్కే కదా అని వదిలేస్తే జరిమానా కట్టాల్సిందే. జొన్న చేను కాతకొచ్చింది. రంగుల రిబ్బన్లు సిగన చుట్టింది. మొక్కలన్నీ రంగురంగుల రిబ్బన్లు కట్టుకొని పూలు కొప్పున ముడుచుకున్నట్టు ఉంది కదూ చిత్రం. వాస్తవంగా ఇది జొన్న చేను. వ్యవసాయ పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు కంకుల చుట్టూ వేర్వేరు రంగుల కవర్లు కట్టడంతో ఇలా కనిపిస్తోంది. కంకి పొట్ట దశలో ఉన్నప్పుడు పక్షులు కీటకాల ద్వారా ఒక మొక్కలోని పుప్పొడి మరో మొక్కలోనికి ప్రవేశించి జన్యు స్వచ్ఛత లోపాలు ఏర్పడతాయని, అలా జరగకుండా కవర్లు కాపాడతాయని శాస్త్రవేత్త డాక్టర్ ఏ నాగేష్ తెలిపారు. గోగు పువ్వు పూచనిట్టు నేలమ్మకు గోరింట పెట్టినట్టు. ఇక నేలమ్మకు గోరింటాకు పెట్టినట్టు 16 అణాల పల్లెపడుచు ఎర్రవోణి కట్టుకున్నట్టు విరబూసిన రోజా పూల తోటలా కనిపిస్తున్న ఇవి గోగు పూలు. గోంగూర, పుంటికూర తోటను విత్తనాల కోసం వదిలేయడంతో కాండం నుంచి పూల వరకు అన్ని ఇలా ఎరుపు రంగులోకి మారి కొత్త అందాలు సంతరించుకున్నాయి. ఈ పూలు వాడిన అనంతరం విత్తనాలు సిద్ధమవుతాయని రైతులు తెలిపారు. శంషాబాద్ పరిధి పోషెటిగూడలో కనిపించింది ఈ చిత్రం. ఇవి ఈరోజు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.